ఇది ఇక్కడ వెల్లంకన్నిలో సిటీ బస్సు స్టేషన్, సిటీ బస్ స్టేషన్. దానికి ఆనుకునే కార్ స్టాండ్ కూడా ఉంది. సిటీ బస్ అన్నమాట, లోకల్ సిటీ బస్సెస్. అంటే ఇది వేరే ఊరు నుంచి వచ్చే బస్సు, ఇది స్టాప్ అన్నమాట. దీనికి ట్రావెల్స్ బస్సు. ఇక్కడ ఆర్టీసీ బస్సుల కన్నా ఈ ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ చిన్న చిన్న ఇది టైపు అన్నమాట. ప్రైవేట్ ట్రావెల్స్ అవి ఎక్కువ తిరుగుతాయి. ఇక్కడ ఎవరి కాళ్ళు జనం ఎలా ఉంటున్నారంటే ఎవరి కాళ్ళు ఎవరి పని వాళ్ళదే, పక్క వాళ్ళతో పట్టించుకునే పని లేదు, ఎవరిది ఏం లేదు. అట్లా ఉంటుంది అనమాట, ఎవరి పని వారదే. ఇక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ చర్చికి వెళ్ళడానికి ఆన్ ది వే, అది కూడా చూపిస్తాను మీకు. చూద్దాం ఎలా ఉందో. మాకు మంచి, మేము నిన్న మార్నింగ్ ఇక్కడికి వెల్లంకన్నికి దిగాము. ఒక 24 గంటల పాటు ప్రయాణం చేసి నిన్న వచ్చామన్నమాట. నిన్న మార్నింగ్ చర్చికి వెళ్ళాం, అంతా తిరిగాము. మళ్ళీ ఈరోజు అట్లా వీడియో తీస్తే ఎలా ఉంటుంది చిన్న ఆలోచన మీద తీసుకెళ్ళాం. సరే, ఇక్కడ నుంచి చూద్దాం వ్యూ ఎలా ఉందో ఏంటని. ఇక్కడ చిన్నగా పైన సిలువు కనపడుతుంది చూసారా, అది. ఆటో సర్వీస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. తెలియని వాళ్ళతో ఎక్కువ తీసుకుంటారు ఈ ఆటో సర్వీస్కి. ఈ సిటీ బస్ స్టాండ్ పక్కనే ఎదురుగానే, చక్కగా అది ఎదురుగానే ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చాము, చర్చి వ్యూ అనమాట. ఇది చూడండి, ఈ దారిలోనే చూసారా, ఇది వెళ్ళడానికి ఇది రావడానికి నడకదారి, అది నడకదారి వెళ్ళడానికి రావడానికి అనమాట. చాలా దారిలో అనమాట. అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసారు, ముందు జాగ్రత్తగా తీసుకున్నారు. నడిచేవారు అందరూ ఇటువైపు నడవాలి, వెళ్ళేవాళ్ళు. వచ్చేవాళ్ళు నడిచేది అటువైపు రాసేవారు. మధ్యలో మాత్రానికి 2 దారులు, అది ఇటు వెళ్ళడానికి అది రావడానికి. చూడండి ఫ్రెండ్స్, ఓకే. ఇది చూడండి, చర్చి దగ్గరికి వచ్చాము. అది చర్చి వ్యూ అనమాట. ఇది ఒకటి మన ఫ్రంట్గా ఎదురుగా ఉంటుంది చూడండి. ఐ మీన్ ఇక్కడ అంటే అన్ని వివరాలు తెలియలేదు నాకు. ఇంకా నాకు తెలిసి ఇది కొత్తగా కట్టిన చర్చి అనుకుంటున్నా. చూద్దాం, అడుగుదాం, మళ్ళీ వివరాలు, పూర్తి వివరాలు మీకు అప్డేషన్ ఇస్తాను. చూద్దాం. ఇక్కడ ఇది పెద్ద చర్చ్ అనమాట, మెయిన్. దీని లోపల తెలుగు పూజ 8 గంటలకు స్టార్ట్ అవుద్ది అనమాట. నేను ఆల్రెడీ 8 గంటలకు తెలుగు పూజకి వచ్చాము. అయితే ఫాదర్తో మాట్లాడితే రీడింగ్ అడిగాము, రీడింగ్ బైబిల్ చదవటానికి కోసం అడిగితే ఈరోజు రమ్మన్నారు. ఈరోజు అందుకే వెళ్తున్నాను అనమాట. నేను పిల్లలు, ఫ్యామిలీ అందరూ వెనకాల వస్తున్నారు. ఇక్కడ ఇటువైపు అనమాట, ఈ చర్చ్కి ఆపోజిట్ చూడండి చర్చ్. ఇక్కడ మెయిన్ వ్యూ ఎలా ఉంది. చర్చ్ మెయిన్ వ్యూ చూడండి. సన్లైట్కి ఆపోజిట్ వల్ల సరిగా రావట్లేదు. ఇదిగో చూడండి, దీనికి ఆపోజిట్ అనమాట. మరి పెళ్ళికి పాలు ఇవ్వటం అనేది జరిగింది. ఆ చర్చ్ అది అక్కడ ఉంటుంది. వెళ్దాం మనం ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. తెలుగు పూజ పైన 8 గంటలకి, పైన కింద ఒకటి స్టేర్, పైన ఒకటి. దేనికి దానికి సంబంధం, అంటే సెల్లర్ బాల్కనీ టైప్ కాకుండా దీనికి దానికి సంబంధం లేకుండా పైన కింద 2 పూజలు జరుగుతాయి. ఇక్కడ వచ్చే జనాలకి కన్వీనియంట్గా ఉండటం కోసం అట్లా పెట్టారు. జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాటేజ్, ఇది క్రిస్మస్ సందర్భంగా కాటేజీలు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. మేము వచ్చేసరికి మేము 4 రోజుల ముందే వచ్చాం. మాకు 2nd ఫ్లోర్లో వచ్చింది రూమ్. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఆ రూమ్ కూడా చూపించి అట్లా ఛార్జెస్ ఎలా ఉన్నాయి అవి కూడా మీకు వీడియో పెడతాను నేను. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా రావడానికి వీలుగా ఉంటుంది.
தனித்தனி அறைகளில் ఇక్కడ పైకి వచ్చాం కదా, ఇది పైన చర్చ్ అన్నమాట. పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. சென்று நம்ம அவர்கள் அருகில் அமர்ந்து చుట్టుపక్కల వ్యూ మాత్రం చాలా బాగుంది. பேச நாம் முயற்சி எடுக்கிறோமா? ఇక్కడ చూడండి నగరం మొత్తం ఎలా కనబడుతుందో. திருவள்ளுவர் காலத்துடைய கடைசி நாளாம் ఇక్కడ యేసు ప్రభువు సొలొమోను చూడండి ఇక్కడ. நீங்கள் கடவுளை பிரதிநிதிகளாக இருக்கிறவர்கள் சாயலில் ஒழுங்கு படைக்கப்பட்ட நீங்களும் கடவுளை தேடி செல்லுங்கள். எவ்வாறு ఇదిగో చూడండి ఫ్రెండ్స్ గుడి. திருத்தூதர்களும் புனிதர்களும் ఇక్కడ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ మార్నింగ్ ఉందండి వాతావరణం ఇక్కడ திருமுழுக்கு பெற்ற అసలు நீங்களும் அன்றாட చెప్పలేము వర్ణనాతీతం. ஆண்டவராக இயேசு చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ చర్చ దగ్గరికి వచ్చాక కూడా అలాగే ఉంటుంది. செயல்பாடுகள் ఎంత భారంతో వచ్చినా సరే ఇక్కడ వచ్చి ఫ్రీ అయిపోతారు. ஆண்டவரே కానీ మీరు రావాలనుకుంటే చక్కగా నిండు పూజలు గైకునిలాగా రండి. చాలా ఎర్లీగా రండి. మన ఇళ్ళ కూడా వస్తారు చూడండి లేట్గా. நீங்கள் மக்களை అట్లా కాకుండా మధ్యపడన చదాకు ముందే రావాలి. இருந்து விடியல் అలా వస్తే చాలా మంచిది. வருகிறது. వచ్చాము పైకి. అయితే లోపల వీడియో ఎలా లేదు. ఇది కూడా కరెక్టే కదా. ఇది లోపల పీఠం. లోపలికి ఎలా లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మొత్తం వ్యూ ఎక్కడెక్కడ అనేది ఎక్కడ ఏవి ఉన్నాయి, ఇటుపక్క కూడా ఉన్నాయి ధ్యాన మందిరాలు అవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఆశీర్వాద మందిరం అంటే వేరే ఇక్కడ కానుకలు ఈ చర్చ్ బాక్స్లో వేయచ్చు. సపరేట్గా కానుకలు ఇచ్చి వేరే మన పేరున పూజ చదివించుకోవాలనుకుంటే ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ కట్టించుకుంటారు. అక్కడ అమౌంట్ కడితే ఇక్కడ పూజలో మన పేరు చదివి మన పేరును పూజ చేస్తారు. మళ్ళీ దివ్య బలి పూజ మనకి సమర్పిస్తారు. మనం సమర్పించినట్టుగా మన పేరును సమర్పిస్తారనమాట. మనకు సమర్పిస్తారు కదా. సారీ కదా వాడు